లీడర్ సాబులు జనాల మధ్యకు వచ్చిర్రంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలైనా చేతలైనా హద్దులుంటేనే నాయకునికి పేరు మర్యాద. ఎందుకంటే పబ్లిక్ అన్నీ గమనిస్తూనే ఉంటారు. కానీ ఈ నడమనే కర్ణాటక సీఎం కుర్చీలకు ఎక్కిన డీకే సార్ను మాత్రం ఇప్పుడు జనం సోషల్ మీడియాలో మస్తు ట్రోల్ చేస్తుర్రు. మరి సార్ ఏం చేసిండు, జనం ఎందుకట్లా గుస్సాయితుర్రో మీరే చూడురు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు లేందో తలకాయ నొప్పి పెట్టుకుంటూ పో. ఈ నడమనే సారు ముఖ్యమంత్రి కుర్చీలకు ఎక్కిండు కదా, ఒక సంబురాన్ని జనాలతో పంచుకుందాం అని చెప్పి తాను పోటీ చేసి గెలిచిన కనకాపురం నియోజకవర్గానికి పోయిండట. ఇక పెద్ద సారు వస్తున్నట్టు అభిమాన సంబరం చిన్నగా ఉంటదా? యాపిల్ పండ్లు దండే గుచ్చుకొని తెచ్చి మెల్లేసిర్రు. 2-3 పండ్లు సార్ చేతికిచ్చి తినమన్నారట. ఇక గీడనే వచ్చింది అసలు సిక్కు. యాపిల్ పండును కొరికిన సీఎం సారు దాన్ని ఎంగిల్ చేసి జనంలోకి ఇచ్చినట్టు గిట్లా. ఇక చూసి జనాలు కొందరు నాకని అందుకున్నారట. ఇక గీ ముచ్చడం మీదనే ఇప్పుడు నలుగురు నానా తీర్లా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే జనాలందరికీ మస్తు గౌరవం ఉంటది, అసొంటి పెద్ద మనిషి గిట్లెట్ట చేస్తాడు అంటే జనం అంటే అంత కళ్ళ కవపడతలేరా ఎట్లా అని కొందరు అంటుంటే, మా నాయకుడు మా కోసం యాపిల్ పండు దీన్ని ఇసిరేసిండు, దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని ఇంకొందరు. మొత్తానికి యాపిల్ పండు ముచ్చట ఇప్పుడు సీఎం సార్ను తుర్తి లేకుండా చేసింది. ఇదే ముచ్చట మీద ఏగస్ పార్టీలు సుతా కారాల మీడియాలు నూరుతురు సార్ మీద. గెలిపించిన జనాలను దేవుళ్ళ లెక్క చూడపోయినా పర్లేదు కానీ కనీసం మనుషుల లెక్కనైనా చూడాలి, కానీ గిట్లెట్ట చేస్తారని పెద్ద లొల్లియే రాసుకుంది. మరి ఇది ఎట్లా సల్లబడుతుందో ఏమో చూడాలిగా.